నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరీర్ కౌన్సిలర్ రామకృష్ణ ప్రసాద్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రతి స్టూడెంట్ కూడా బుక్లో ఉన్నది చదువుతున్నాం కదా, చదవడం వల్ల మాకు ఎలాంటి యూజ్ అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు. నిజంగా టెక్స్ట్ బుక్లో వచ్చిన చదవడం వల్ల వాళ్ళకి వచ్చే మార్క్స్ని, వాళ్ళ ప్రతిభని, అంటే ఇదంతా వాళ్ళ కెరీర్కి లింకప్ చేసేసి, అంటే మార్క్స్ వస్తేనే చదువుతున్నట్టు, వాళ్ళకి మార్క్స్ రాకపోతే చదవలేనట్టు, అంటే వాళ్ళు ఎదగరా అంటే ఎదగిన వాళ్ళు లేరు, అలాగని ఎదగకుండా ఉన్నవాళ్ళు లేరు, వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. అంటే చదువు మీదే డిపెండ్ అయ్యి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చదువుతో సంబంధం లేకుండా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు పిల్లలకి మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే, నేను టెక్స్ట్ బుక్లోది నోట్బుక్లో చదవటం వల్ల నాకేంటి ఉపయోగం ఫ్యూచర్లో అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. మరి దాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇక్కడ ప్రాబ్లమ్ స్టూడెంట్ అయితే కాదండి. ఐ రేజ్ ప్రాబ్లమ్ విత్ ద పేరెంట్స్. ఓకే, తల్లిదండ్రులది 100% ప్రాబ్లం అంటాను. ఎందుకని? ఎందుకంటే పిల్లవాడికి ఏది ఇష్టం అనేది చదివించకుండా, ఓకే ఇక్కడ వేస్తే ఐఐటి వేస్తే మావాడు గొప్పడు అవుతాడు, లేదంటే వాడు ఎంబీబీఎస్ సీటే కొట్టాలి అనేది వాళ్ళు మైండ్ క్రియేట్ చేసుకొని స్టూడెంట్ని ప్రెజర్ చేస్తున్నారు. స్టూడెంట్ని కూర్చోబెట్టి నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, సరే నాకు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు డ్రాయింగ్స్ అంటే ఇష్టం, ఆర్టిస్ట్ అవుతా నేను అంటే ఏ పేరెంట్ ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారండి? నోబడీ ఈజ్ యాక్సెప్టింగ్. దట్ ఈస్ ప్రాబ్లమ్ విత్ పేరెంట్స్ అండి. యాక్చువల్గా ఏ స్టూడెంట్ అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్ళినప్పుడు అందులో వాడి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు క్లియర్గా చదువుతాడు, అర్థం చేసుకుంటాడు, ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సో ఓకే, అది అది ఇంపార్టెంట్. ఓకే, పేరెంట్స్ది కొంచెం మిస్టేక్ అని అంటున్నారు. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని పేరెంట్స్, ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారు. అవును. సో ఇది చదవడం వల్ల నీ భవిష్యత్తు బాగుంటుంది, ఇది చదవడం వల్ల ఫ్యూచర్లో నీకు ఆఫర్స్ రాకపోతాయేమో అని పేరెంట్స్ కూడా ఆలోచించవచ్చేమో కదా దీన్ని బట్టి. ఆలోచించవచ్చండి. దాంట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు అన్నారు మార్క్స్ వస్తేనే మంచిగా చదువుతున్నాడు, మార్క్స్ రాకపోతే అలా డిసైడ్ బాగాలేదు అని చేసేస్తున్నారు కాబట్టి. డిసైడ్ చేస్తున్నారు. సరే, మార్క్స్ రావట్లేదు అన్నప్పుడు మీరు మీ పిల్లవాడితో కూర్చొని ఎందుకు రావట్లేదు, అసలు నీకు ఇది ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అడుగుతున్నారా? రివర్స్గా నెగటివ్ ఇంప్రెషన్ ఇస్తున్నారు వాళ్ళు. నువ్వు బాగా చదవట్లేదు, నీకు ఇంకా ట్యూషన్ పంపిస్తాం. 9 to 4 అనేదే వన్ ఆఫ్ ద వేర్ వీ కెన్ సే అదొక లాక్డ్ పీరియడ్ ఫర్ ద స్టూడెంట్. అక్కడనే లాక్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ 5 to 7 వరకు మళ్ళీ ట్యూషన్ పంపిస్తున్నాడు అదే సబ్జెక్ట్కి. అక్కడ అర్థమైతే అక్కడే మార్క్స్ వస్తాయి కదండి. మళ్ళీ 5 to 7 ఒక ట్యూషన్ పెట్టి మళ్ళీ ట్యూషన్ మాస్టర్స్ తోటి మళ్ళీ అదే సబ్జెక్ట్ చెప్పిస్తే పిల్లవాడికి కంప్లీట్ మెంటల్ ప్రెషర్ అవుతుంది. వాడు ఎక్సెల్ అవుదామన్నా అవ్వలేడు. ఒక భయం క్రియేట్ అవుతుంది, నేను చెప్పినా అర్థం చేసుకుంటలేరు. సో ఏదో విధంగా ప్రెషర్ తీసుకొని అన్నా సరే నేను చదువుదాము అని అనుకుంటున్నాడు. అలా చదివినప్పుడు ఎప్పుడు కూడా సక్సీడ్ అవ్వడండి. మరి చదువుకోవాలి కదా వాళ్ళైతే. పోనీ స్కూల్లో చెప్పింది అర్థం కాలేదని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించడానికి ట్యూషన్స్కి పంపిస్తారు. ఇన్ కేసు వదిలేసి ట్యూషన్కి పంపించద్దు, ఇంట్లోనే చదివమన్నా, ఎక్కడైతే మరి చదివింది అసలు ఫస్ట్ స్కూల్లో విన్నదని ఒకసారి రివిజన్ చేయాలి కదా ఇళ్లలో. రివిజన్ చేయాలండి, రివిజన్ చేయొద్దంటలేను. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్ సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా అనేది ఆలోచించాలి, కానీ మార్క్స్ వస్తున్నాయా లేవని కాదు. లెట్స్ సే 100కి 70 మార్క్స్ వస్తేనే టాప్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 100కి పాస్ మార్క్స్ ఎంత అండి? 35 వస్తే చాలు కదండి. స్టూడెంట్ కదా సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా. అది ఎనీ పేరెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్? చేయరు. 35 వస్తుంది కదా చాలు. లెట్స్ సే నీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, పేరెంట్ కూర్చుంటున్నాడు స్టూడెంట్తో, వాళ్ళ పిల్లవాడితో నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ట్ వెళ్తావా, క్రికెట్ వెళ్తావా, స్పోర్ట్స్ వెళ్తావా, ఎన్విరాన్మెంట్ చదువుకుంటావా, వాట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్. మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎక్స్ప్లోర్ అయ్యే ఆపర్చునిటీ ఎవరిస్తున్నారు ఈ జనరేషన్లో? నోబడీ ఈస్ గివింగ్. వెన్ వీ గివ్ దిస్ ఆపర్చునిటీ, ఓకే నువ్వు ఒక 10 సబ్జెక్ట్స్ తీసుకో, ఇవి కాకుండా క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్ కాకుండా 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకో, ఎక్స్ప్లోర్ అవ్వు, ఒక 2 months ఇన్వెస్ట్ చేయి ఒక దాంట్లో, నీకు ఏదో ఒకటి ఇంట్రెస్ట్ వస్తుంది, దాంట్లో నువ్వు ఎక్స్పెల్ అవ్వు. అలా మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈ హిమ్సెల్ఫ్ రీసెర్చ్ తనంతట తాను నేర్చుకోవడానికి ట్రై చేసి అందులో ఎక్స్పర్ట్ అవుతాడు. అలా చేస్తే ఒక కరెక్ట్ వే ఆఫ్ గైడింగ్ స్టూడెంట్ అని నేను అంటాను. ఓకే, ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. కరోనా తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ క్లాసెస్. స్కూల్ ఉంటే స్కూలు, ఇంకా స్కూల్ లేని పరిస్థితిలో ఉంటే ఇప్పటికి కూడా ఆన్లైన్ క్లాసెస్ కొన్ని ప్లేసెస్లో పెడుతూనే ఉన్నారు. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుద్ది, అంటే అది అర్థమవుతుంది అంటారా వాళ్ళు చెప్పేది ఏమన్నా? ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. హౌ వి యూస్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అవర్ హ్యాండ్స్. బికాజ్ మారుమూల గ్రామానికి కూడా ఈరోజు ఒక కెరియర్ కౌన్సిలర్ కానీ, ఒక మంచి మ్యాథ్స్ టీచర్ కానీ,
మంచి ఫిజిక్స్ టీచర్ కానీ మనం ఫిజిక్స్ వాళ్ళ చూసాం, ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఆన్లైన్. సో అలాంటి ఎక్స్పర్ట్ ఫిజిక్స్ నేర్పించే ఒక స్టూడెంట్, ఒక లెక్చరర్ కూడా మారుమూల గ్రామానికి రీచ్ అవుతున్నారంటే ఇట్స్ గో టు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ తోటి మీరు ప్రాక్టికల్ అప్రోచ్ వాళ్ళ స్కూల్స్లో ఉన్నాయి లేవని చెక్ చేసుకోవాలి. ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్నప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ ఒక ఇన్ హ్యాండ్ ప్రాక్టీస్ వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో 2 టైప్స్ అనిపిస్తుంది. ఒకటి ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక టైపు, గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఒక టైపు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? అసలు ఇందులో చదివిన వాళ్ళు సక్సెస్ అయ్యారు చెప్పండి ఒకసారి. సక్సెస్ రేషియో 2 దాంట్లో ఉన్నాయండి. సక్సెస్ రేషియో అలా మనం డిఫరెన్షియేట్ అయితే చేయలేము ఫర్ షూర్గా. ఓకే. సో గవర్నమెంట్ స్కూల్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు ఒక ఆశ, గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, లెక్చరర్స్ కూడా అప్ టు ద మార్క్ లెక్చరర్స్ ఉండాలి అందులో కూడా అనేది కోరిక. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ర్యాంక్స్ రాదర్ దెన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండి. ఒక స్టూడెంట్కి మనం ఒక ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఇవ్వాలి, బాగుపడే లక్షణాలు ఇవ్వాలి అనేది నోబడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. నా స్కూల్కి 100 ర్యాంక్స్ వచ్చాయి ఈరోజు అనేది చూపెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు, కానీ నా నుండి ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ సొసైటీకి ఇస్తున్నామని నోబడీ ఈస్ డూయింగ్ దట్. అది ఇంప్లిమెంట్ చేస్తే దెర్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ వే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామకృష్ణ ప్రసాద్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.